ఓం నమ శివాయ. శంభో శంకర హరంబర మహాదేవాయ. ఏడుకొండలవాడ వెంకటేశ్వర. యా లక్ష్మీ నరసింహస్వామిని పాదాల సాక్షిగా ఇప్పుడు మీన రాశి వారికి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. బాబా సాయిబాబా వచ్చానండి. బాబా దయ వల్ల ఆలోచన రేకాటం, మీ తెలివి సుఖం, మీ తెలివితోని పని చేస్తారండి. మీ స్వతా తెలివి, స్వతా జ్ఞానం, సొంత తెలివి స్థానం మంచిగుంది. మీరు నీళ్ళలేస్తే మునుగోరు, అగ్గిలేస్తే కాలు, అలాంటి తెలివి ఉందండి. ఈ శ్రీరామనవమి లోపల ఏదన్నా మీ చేతిని ఒకటి చేద్దాం అనుకుంటున్నారు, అది అవుతుందా లేదన్నట్టు మీ కోరిక ఉంది, కానీ అది తప్పకుండా అవుతుందండి. కానీ ఊరుకులు ఆడవద్దు, నిదానం చేయండి. ఎంత నిదానం చేస్తే అంత బాగుంది. ఇలా పోయిండు అని మస్తు మందిది కన్ను నజర్ ఎక్కువ ఉన్నది. మీరు ఎంత సంపాదించుతారు అంతే వరకు ఉంటుంది, కానీ నరకన్ను ఎక్కువ ఉన్నారండి. నరకన్ను ఉన్నా కానీ ఏం కాదు, నిదానం చేయండి. ఆ భగవంతుడు మీకు తప్పకుండా కాపాడుతాడు. మీ అనుకున్న పనులు మీకు బాగా జరుగుతాయి. మీకు సరస్వతి విద్య మీ నాలుకలో ఉందండి. సరస్వతి విద్య కానీ, మీ జాబ్లా కానీ, ఉద్యోగంలో కానీ మంచి గడియలు ఉన్నాయి. ఏం టెన్షన్ పడవద్దు, నిదానం చేయండి. ఆ భగవంతుని దయ వల్ల బాగుంది. కరెక్ట్ హోత అదృష్ట రేఖ ప్రశ్న ఒక స్థానంలో మంచి గడియలు ఉన్నాయండి. ఏం టెన్షన్ పడవద్దు. ఇంకా మీ పేరు మీద చూడండి, ఇంకా మీరు పేదవాళ్ళకి చాలా అన్నం కూడా పెట్టే యోగం ఉంది. పేదవాళ్ళతోటి కలిసిమెలిసి కూడా ఉంటారు. మీరు అందరితోని కలిసిమెలిసి ఉంటారు. అందరికీ 10 మందికి అన్నం పెట్టేవాళ్ళు ఉన్నారు మీ వంతుల. మీ అనుకున్న పనులు మీకు బాగా జరుగుతాయండి. ఏం టెన్షన్ పడకండి. అనుకున్న పనులు మీకు బాగా జరుగుతాయి. ఉరుకులు ఆడవద్దు. మీరు ఎంత నిదానం చేయండి అంత బాగుంది మీ పేరు మీద. కోరిక ప్రశ్న చేసే పనుల్లో కానీ, జాబ్లో కానీ, ఉద్యోగంలో కానీ మీకు సంపాదనంలో కూడా మంచిగా ఉంటుంది. 4 పైసలు 4 ఎత్తులు మా వెనక వేసుకుంటారు. ఆ భగవంతుని దయ వల్ల మంచిగుంది. ఎంత మీరు నిదానం చేయండి అంత మంచి గడియలు ఉన్నాయి. అనుకున్న పనుల్లో బాగా జరుగుతాయండి. జై శ్రీరామ్.